మీడియాలో అంతా ఇది సార్ దిస్ ఇస్ హైలైట్ అవుతుంది. సార్ అయోధ్యలో అవినీతి అగాధం కొత్త ట్విస్టులు. అయోధ్యలో అగాధంలో అగాధం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే అక్కడ కేవలం తీసుకోవడమే కాదు, అక్కడ నియామకాలతో సహా మొత్తం అవినీతిమయమైపోయింది. అందులో ఇప్పుడు ఆ తొలగించబడిన ట్రస్ట్ ఇదికి కార్యదర్శిగా ఉన్న అరుణ్ మిశ్రా అనే అతనికి అసలు అయోధ్యలో అతని భవనాలు, అతని సంపదలు అదంతా చాలా అద్భుతంగా ఉన్నాయంట. అసలు నియామకాలు కూడా చాలా రోజులుగా అతను అనుకున్న వాళ్ళని అక్కడ నియమించేస్తున్నాడంట. బకెట్లు సంచులతో డబ్బు తరలించడం అనేది కనిపించకుండా ఇక్కడలాగే ఫుటేజీ మాయం చేసినట్టే అక్కడ కూడా ఫుటేజీ రాముడి కళ్ళు కప్పి ఫుటేజీ మాయం చేశారు. మరి ఇదంతా అయినా కేంద్రం ఎందుకు స్పందించట్లేదు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పటి విషయాలు మాట్లాడకుండా కరసేవకుల మీద కాల్పులు జరిపిన మీరా మమ్మల్ని ప్రశ్నించేది అని ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు మీ హయాంలో జరిగితే మీరు కరసేవకులు అప్పటిది మాట్లాడితే ఏంటని వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు తాజా సమాచారం అంటే అయోధ్య మాత్రమే కాకుండా ఉజ్జయినిలో అక్కడ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబం కూడా అక్కడ కాళికామాతకు సంబంధించిన దాంట్లో అక్కడ తీసుకున్నారని, ఇంకా కుంభమేళాలో కూడా మహా కుంభస్థలం కొట్టినట్టుగా అక్కడ కూడా చాలా భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని, ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ లాంటిది ఏర్పడి ఈ ఆలయాలు పవిత్ర స్థలాలు వీటిలో భక్తుల నమ్మకాన్ని వీటిని దుర్వినియోగం చేస్తూ ఒక భారీ ఎత్తున వచ్చిందని నేను నిన్న చెప్పి అదే వినయ్ కతియార్ అని ఇదివరకు అయోధ్య ఫైజాబాద్కి ఎంపీగా ఉన్నాడు, విహెచ్పి మాజీ ఎంపీ. ఆయన అంటున్నాడు అందరూ దొంగలే అన్నట్టుగా ఉందండి, ఇక్కడ ఏం చేయాలి, మా చేతుల్లో దారిపోయింది అన్న పద్ధతిలో చెప్తున్నారు. ఈ తాజాగా ఈ ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి ఒక పెద్ద నెట్వర్క్గా ఇది నడిపించాడు ఈ మిశ్రా. ఆయన పిల్లలిద్దరు కూడా ఆ చంపతరాయ్ అనేమో తప్పకుండా వెళ్ళిపోయాడు, ఆయన విహెచ్పి ఉపాధ్యక్షుడు ఆయన జాతీయ స్థాయిలో. సో వీళ్ళందరూ ఒక పెద్ద దీనిలాగా నడిపారు. రాముడి చుట్టూ ఒక పెద్ద పద్మవ్యూహం జరిపి అవినీతి వ్యూహం అది తవ్వే కొద్దీ ఇంకా వస్తుంది. కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళ తరఫున మేము వాదించబోమని బార్ కౌన్సిల్ వాళ్ళు ఆపేశారు కాబట్టి పూర్తి నిజాలు బయటికి రావు. ప్రభుత్వము సిట్ ఏమో వాళ్ళు పైన సరిపెట్టేస్తున్నారు. దీంట్లో ఆర్ఎస్ఎస్లో రెండు వర్గాల్లో యోగి ఆదిత్యనాథ్ అనుకూలు వ్యతిరేకులు రెండు రకాల వైఖరులతో ఉన్నారు. అందుకని కేంద్రం మౌనం పాటిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో తెలియదు కానీ భక్తుల యొక్క విశ్వాసం మటుకు తీవ్రంగా కుదిపివేయబడుతుంది సార్. ఇంకా కుంభమేళాలు కూడా బయటకు వచ్చాక అప్పుడు కూడా తొక్కిసలాట జరిగి ప్రాణాలు అన్నీ చాలా జరిగాయి. వీటి మీద ఈ భక్తి సనాతనము మత రాజకీయము దాని మీద అధికార సోపానాలు నిర్మించుకోవడం బాగానే ఉంది. కానీ అక్కడ సాగుతున్న ఈ అక్రమాల మీద అక్రమార్కుల మీద నిఘా లేకపోతే ఎట్లా అనే ఒక పెద్ద ప్రశ్న దేశం ముందునే